ఈ వీడియో కొంచెం లెంతీ అనిపిస్తది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఏంది మందల కామెడీ అని చెప్పి మన మొహాన బాలీవుడ్ మొత్తం కలిసి ఏకధాటిగా కొట్టిన పెడకే హౌస్‌ఫుల్ 5 అన్నమాట. ఈ సినిమాలో యాక్షన్ అని చెప్పి బొక్కలో సాఫ్ట్ మొక్కజొన్న ఉంటదన్నమాట. అదే అండి కార్న్. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ 3 యాంగ్రీ బాయ్స్‌కి స్వాగతం సుస్వాగతం అన్నమాట. కొత్తగా మీరు ఎవరైనా చూస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 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 అండ్ అంతేకాదు లైక్ కొట్టి హైప్ చేసేయండి అన్నమాట ఈ వీడియోని. మీరు ఎలా హైప్ చేస్తారంటే బాలీవుడ్‌లో కూడా ఇది ట్రెండ్ అయిపోవాలన్నమాట. ఓపెన్ చేస్తే రంజిత్ అనే 99 ఏళ్ల ముసలోడు తన పండు బాలికతంతో తన 100వ బర్త్‌డే చేసుకుందాం అనుకుంటాడు. అది కూడా వాడి ఓన్ క్రూజ్ షిప్ లో. ఇంత పెద్ద షిప్పా? పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడు. పెద్ద పెద్ద విఐపీలు వస్తారు. వాట్ ద ఫక్, వీడి నేమ్ బోర్డ్ చూడండి ఒకసారి. ద రేపిస్ట్ అంట. థెరపిస్ట్ ని ద రేపిస్ట్ అని చేసి ఇప్పుడు దీన్ని కామెడీ అంటారు. యు నో బ్రో, హీఈస్ గాయ్ అన్నమాట. బట్ అదే షిప్ లో మన 99 నాట్అవుట్ తాత పుట్టుక్కని డక్అవుట్ అయిపోతాడు. వీడికి రెండో కొడుకు దేవ్ అన్నమాట. వాడితో పాటు మిగతా 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మీటింగ్ పెడతాడు. అన్నట్టు మర్చిపోయా, ఈ సినిమాలో ఆడోళ్ళు అన్నట్టు మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఉంటారు. లైక్ దిస్. వేర్ ఈస్ మంగపతి? ఐ వాంట్ మంగపతి ఇన్ బాలీవుడ్ రైట్ నౌ. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా. దాంతో పాటు ఈ కమిడియన్ గాడు తొంగి తొంగి వంగి వంగి జూములు చేసి మరీ చూస్తాడు సినిమా మొత్తం ఆడాల కోసం. హీస్ వెరీ బిగ్ పర్వెట్ అమ్మా. బట్ ఈ టైంలో ఆ మీటింగ్ లో ఏమవుతుందంటే పార్టీ క్యాన్సిల్ చేస్తే కంపెనీ షేర్ వాల్యూ పడిపోద్ది. ఎంత లాభం పడిపోద్ది అంటే నా అన్వేషణ రీచ్ కంటే కిందకి దిగిపోద్ది అని అంటారు. సో పార్టీ ఈజ్ ఆన్. పార్టీ అవ్వదు. ఒక పక్క అప్ప చచ్చిపోయాడు కానీ పార్టీ ఆగకూడదు. కానీ పాయింట్ ఏంటంటే ఈ రంజిత్ గాడికి రెండో పెళ్ళాం కొడుకు దేవు మామ. సో సెకండ్ హ్యాండ్ అని మాట్లాడు. ఇదొక హఠాత్ పరిణామం. ఇప్పుడు ఆ కంపెనీకి కొత్త బాస్ కావాలి. అదే ఎవరు 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 అనుకుంటా ఉంటే అప్పుడు వస్తుంది మన లాయర్ లూసీ వచ్చింది. నీ అబ్బా ఒక హోలోగ్రాఫ్ వీడియో చేశాడు తెలుసా? ఇంకా వీడియో స్టార్ట్ అవుద్ది అనమాట. తొంగబలి కెప్టెన్, బోట్ నడిపే వాడివి, డ్రైవర్ లాగుండి నీకెందుకు రా కండలు దొంగ నా కొడక. హే లూసీ, ఆ రోజు రాత్రి మనం బీచ్ లో చిలిపి పనులు చేశాను తెలుసా? అసలుడే గాని మహానుభావుడు. అలా తన చిలిపి కోరికలన్నీ మిగతా ఆడవాళ్ళ దగ్గర తీర్చేసుకొని ఉంటాడు. అండ్ మాయతో శాండ్విచ్ చేశాడంట. మైనీస్ సెల్ఫ్ మేడ్ గా బయటకు వచ్చేసిందంట. ఓ మై గాడ్. అండ్ ఈ దేవ్గాడు నా సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన బ్యాట్స్మెన్ కాబట్టి జాలీ అని నా రియల్ కొడుకు, నా పెద్ద కొడుకు వస్తాడు. మహేష్మతి ఊపిరి పీల్చుకోవాలని చచ్చిపోతాడు. అంతే, జాలీ కోసం వెయిటింగ్ చేస్తా ఉంటారు అందరూ. ఇప్పుడు ఆ జాలీ వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టడం అంటే అంతే, ఇంకా బెల్లు మోగిద్ది. జాలీ ముడ్డి మీద మచ్చ ఉంటది అనమాట. అండ్ లెఫ్ట్ హ్యాండ్ రాడు. అంటే రాసేది లెఫ్ట్ హ్యాండ్ తో, కడుక్కుండేది రైట్ హ్యాండ్ తో. మరి తినేది ఎంతో అంటారా? కామెంట్ చేయండి మీరే. ఇంకా జాలీ వచ్చాడని తెలుస్తుంది. ఈడే జాలీ అన్నమాట. ఇంకా ఈ అద్దాలోడికి నిన్ను ఒంగోబెట్టి ఇస్తే బెదుర్స్. నా పేరు జలాబుద్దీన్ అనమాట. ఇది నా పెళ్ళం ఫారినర్ ఉంది. ఇంకా తెలిసిందేగా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్. నువ్వే జాలీ అని ఎలా రా నమ్మేది? ఇదిగో నా ముడ్డి మీద ఉన్న మచ్చ చూడు. కావాలంటే జూమ్ చేసి మొహం పెట్టి చూడు, వాసన చూడు. ఐ థింక్ జాలీ సో డెస్పరేట్ అమ్మా ఫర్ హిస్ ఫస్ట్ యానో. మళ్ళీ ఇంకో బోర మోగుద్ది అనమాట. అండ్ ఇంకో జాలీ వస్తాడు ఈ పిల్లని వేసుకొని. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. బట్ ఈ పిల్ల ఫారినర్ కదా అంటది. ఎలా రా అంటే, ఓ అక్క నేను శ్రీలంక నుంచి వచ్చా అంటది. వద్ద ఫక్, శ్రీలంక ఫారెన్ ఎప్పటి నుంచి అయిందమ్మా? నాకు తెలీదమ్మా. ఈ రెండు దరిద్రాలు చూసి కోలుకుండే లోపల నర్గీస్ ఫర్కీన్ వేసుకొని గంటకో సినిమా చేసి అక్షయ్ కుమార్ వస్తాడనమాట. రారా గజ్జుకుక్కద్దా, మా అయ్య సచ్చాడా, అయ్యో మా నాయన అందరిది చూశాడు, అదే కాన్సెప్ట్. ఇలాగ కొన్ని డబల్ మీనింగ్ జోకులు వేసేసి లేకి కామెడీ చేస్తారనమాట. ఇదిగోండి నా పెళ్ళాం అసలైన ఫారినర్, కావాలంటే చూడండి అని చెప్పి చూపి పాప అంటాడు. తీరా చూస్తే ఆవిడ మోమో నేపాలి. ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకుంటది. ఇప్పుడు ఎందుకు అన్బాక్సింగ్ చేస్తావేంటి నాకు అర్థం కాదు. రై ఫేక్ జాలీలు, మీ గొవ్వలో కురుకురే వేసి తిప్పేసి నూడిల్స్ వేస్తా, సరిగ్గా ఉంటది, దట్స్ ఇట్ అని ఇప్పుడు ఆవిడ ప్రసంగం ఆపేస్తుంది. కొట్టుకొని చేస్తారు ముగ్గురు ఆడోళ్ళు. ఇప్పుడు ఇంకా ఈ దేవగాడికి మండి, నీ అబ్బా కాముగా ఉండరా ప్లీజ్ రా డాక్టర్, వీళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయండి. ఈ లోపు వీళ్ళలో జబర్దస్త్ ఎవడు బాగా చేస్తాడో వాడికి నేను 2.5 నిమిషం పాటు నాన్ స్టాప్ చప్పట్లు కొడతారా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు. అంతే, ఇప్పుడు ఒక పాట స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళని ఎంటర్టైన్ చేసేదానికి.
రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే అరజో నీ మీద నాకు మనసాయరా మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా. ఆ పార్టీలో ఈ షెఫ్ గాడు మంచి మత్తు కలిపిన మందు ఇస్తాడనమాట. ఇంకా అందరూ తాగేసి రూమ్లలోకి పోతారు. ఈ లోపు డాక్టర్ని ఎవడో వేసేస్తాడు మాస్క్ వేసుకొని. అది ఎవడో మనకి లాస్ట్ లో తెలుస్తుంది. నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను అనమాట, టెన్షన్ పడద్దు. బట్ ఈ లోపు ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ఉంది. వీడియో ఎంటర్టైనింగ్ ఉంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకో గురు, సబ్స్క్రైబ్ చేసి. అండ్ రాత్రి అయిపోయింది. పొద్దున అవ్వగానే ఈ పక్క రోజు జాలీ 3వ లేచి డైనోసార్ తోకని వేసుకొని పెళ్ళం బెడ్షీట్ తీసి చూస్తే అక్కడ జాలీ 2 గాడి పిల్ల ఉంటది. ఏంట్రా నీ డ్రైయర్ లోపల అంత పెద్దగా ఉంది అంటే అది గన్ను. ఇంకోటి చేతిలో గన్ను ఉందని చెప్పి ఏం చేయాలో అర్థం కాక ఆవిడ ఇంకా మళ్ళీ కమాన్ కమాన్ దమ్ముంటే కాల్చు అనేట్టు అంటది. ఆడు కళ్ళు మూసుకోకుండా ఒక కుక్క ఎక్స్ప్రెషన్ పెడతాడు. భలే ఉందని నా కామెడీ. ఇంకొంచెం చేయండి ఇలాంటి కామెడీ, నాకు బాగుంటుంది. అండ్ సో వీళ్ళు నైట్ అంతా పెప్సోడెంట్ జర్మీ చెక్కులు చేసుకుంటానే ఉన్నారన్నమాట. రే జాలీ, రాత్రి చేసింది మర్చిపో ప్లీజ్. ఓకే, నీ మొగుడి దగ్గరికి పో. కట్ చేస్తే ఇంకో ఇద్దరు ఉండే రూమ్ లోకి పోతారు. అక్కడ జాలీ 2 గాడు జాలీ 1 గాడి పిల్లంతో హాట్ 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 అనుకుంటా ఉంటారు ఒకళ్ళు. ఇప్పుడు ఈ పతివ్రత వీడిని అంటది, యూ చీట, ఇలా చేస్తావని అనుకోలేదు, నేనైతే ఇలా కల్లో కూడా అనుకోను. మరి మనం చేసింది ఏంటి అని అక్షయ్ కుమార్ అంటాడు. వాక్క వాహ్, हिपोक्रेसी की भी सीमा होती है. It's her choice. ఇంకా ఇజ్జుడు ఈ స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్ ఆడతారా మీరు, ఇంజక్షన్ పొడొస్తున్నావు ఆ పిల్లకి అని అంటాడు. ఏం డైలాగులు రా ఇవి, డైరెక్ట్ డబుల్ మీనింగ్ అంతే. ఇంజక్షన్లు పొడి చేస్తున్నాడు అంట. అయినా ఇలాంటి డబుల్ మీనింగ్ జోకులు బాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం చాలా సింపుల్. బొక్క అసలు వేసినాయిలు. అండ్ ఇంకా ఈ నలుగురు కలిసి జాలీ 1 దగ్గరికి పోతారు అనమాట. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండాలి ఆయనతో పాటు? ఆబ్వియస్లీ జాలీ 3 గడి పిల్లం, కానీ అక్కడ ఉండేది షెఫ్ అన్నమాట. ఇప్పుడు జాలీ 1 జాలీ 3 గాడి పిల్లంతో కాకుండా షెఫ్ గాడితో కత్తి సాము చేస్తా ఉంటాడు. నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. ఇంకా అందరూ కలిసి జాలీ 3 గారి పిల్లాన్ని ఎతుకుతారనమాట. అండ్ ఈ జాలీ 1 గాడు ఆ పిల్లని పిల్లంలా ఫీల్ అయిపోతూ ఓ మై డియర్ పిల్లం అని తిరుగుతా ఉంటాడు అనమాట. అండ్ ఇప్పుడు ఆవిడ ఫోన్ ఏమో రింగ్ అవుతా ఉంటది. ఏంద్రా ఈ ఫోన్ రింగ్ అవుతుంది అంటే అది డాక్టర్ ఫోన్, వీళ్ళ దగ్గర నుంచి ఆడకొచ్చిందో. ఇంకా ఆ కాంచి అనమాట ఆ పిల్ల పేరు. ఆవిడని వెతుక్కుంటూ ఫోన్ పట్టుకుంటారు. చూస్తే దానికి ఫింగర్ అతుక్కొని ఉంటది. ఈ మిడిల్ ఫింగర్ కాదులే బాబు, అది అంత స్ట్రెస్ అవ్వద్దు నువ్వు. లోకి పోతే ఇంకా చిలక చచ్చిపోయి ఉంటది. అప్పుడు రాత్రి కొద్ది గతం గుర్తొస్తుంది అనమాట. ఆ షెఫ్ ఈ గురక అంకులు ఇద్దరు గొడవ పడతా ఉంటే చిలకని చంపేసి ఒకరిని ఫ్రిడ్జ్ లో దాచి పెడతారు మ్యారినేట్ చేసి. కొద్ది ఉప్పు కారం ఏమన్నా పొద్దునకి గుమలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అవ్వద్ది. ఏ కాసి వాళ్ళు అబ్బా నీ కోసం కాదులే బ్రో, ఫుడ్ అనగానే వస్తావు. మొత్తానికి ఆ పిల్ల అదే మన కాంచి హ్యాండ్ బ్యాగ్ దొరికింది అనమాట. దాంట్లో జెట్ స్ప్రే ఉంటది. ఏంటి జెట్ స్ప్రే ఎందుకు వాడతారో తెలుసా? ముడ్డి కడుక్కోవడానికి. ఆ తర్వాత వంకాయ వస్తుంది, తర్వాత మాస్క్, ఆ తర్వాత ఒక బండి తాళం చెవు కూడా ఉంటది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పాస్ట్ అనమాట. రాత్రి జరిగింది గుర్తొస్తుంది ఆ బండి తాళం చూడంగానే. జాలీ 1 గాడి ఈప్ మీద నుంచి జాలీ 2 జాలీ 3 గాడి పిల్లని వేసుకుని ఎక్కిచ్చేస్తాడు అనమాట. ఏంటి కన్ఫ్యూజన్ అసలు. అండ్ ఆఫ్ లోనే మన కాంచి పిల్ల దొరికేస్తుంది అనమాట. సో అందరూ కలిసి ఇరుక్కుంటారు ఫైనల్లీ. ఎలా అంటే ఆ డాక్టర్ గడి కనిపించలా, వాడి వేలేమో ఈ ఫోన్ కు ఉంది, ఈ ఆ షూనేమో ఈ అభిషేక్ బచ్చన్ వేసుకున్నాడు, స్టెథోస్కోప్ ఏమో ఆవిడ మెడ మీద ఉంది. గాలి నుంచి డాక్టర్ పబ్జీ ఏ డ్రాప్ అన్నట్టు పడిపోతుంది. ఇప్పుడు ఈ సాక్ష్యాలన్నీ వీళ్ళకి అగెయిన్స్ట్ గా ఉండడం వల్ల అందరినీ జైల్లో దొప్పుతారు. అది కూడా షిప్ లో జైలాండ్ నుంచి వచ్చిందరా అంటే అంతే. ఈ షిప్ లో జైలేం కర్మ, కనిపించకుండా పోయిన పాకిస్తాన్ జీడిపి కూడా కనిపిస్తుంది బాగా ఎతికితే. ఏం బాత్రూమ్ లో ఉందా? అండ్ మళ్ళీ అందరూ నకిలీని కన్ఫ్యూజ్ చేస్తారు. బ్యాక్ టు పాస్ట్ అనమాట. సో ఒక దరిద్రపు సాంగ్, సూపర్ మ్యాన్ అని చెప్పి ఎరి పువ్వునే నన్ను చేసినే, నన్ను సూపర్ మ్యాన్ అని చెప్పి పక్కనోడికే లైనేసనే, అరే సూపర్ మ్యానే, అరే సూపర్ మ్యానే. అదైపోగానే ముద్దులు పెట్టుకుంటా ఉంటారు ఈ ముగ్గురు అబ్బాయిలు జాలీలు. ఇది కామెడీ. దీనికంటే రాజ్యసభలో జోకులు కొద్దిగా నవ్వు వస్తుంది. మీరు ఎదురుగుండా ఉంటే నల్లక్క వీడొకడు మధ్యలో. వీళ్ళల్లో ఎవరు దొంగ నా కొడుకు, డాక్టర్ని చంపింది ఎవరు అని తెలుసుకోవడానికి ఇన్ఎఫిషియంట్ పోలీసులను పట్టుకొస్తారు. వాళ్ళ జాబ్లు ఆల్రెడీ పీకేసి ఉంటారు. వాళ్ళని కూడా ఇంట్రోలు సరిగ్గా ఉంటది. ఇది కొద్దిగా కామెడీగా ఉంటది సినిమా మొత్తంలోకి. వీళ్ళంతా ఒక గ్యాంగ్ ని, అంటే వీళ్ళిద్దరు ఒక గ్యాంగ్ ని పట్టుకునే క్రమంలో లండన్ ని నాశనం చేసి పట్టుతారు. సో దేర్ ఫోర్ దే ఆర్ సస్పెండెడ్. వాళ్ళని సస్పెండ్ చేసింది ఇంటర్పోల్ చీఫ్ దగుడు. ఇప్పుడు షిప్ లోకి వచ్చేస్తే ఆ బాత్రూమ్ అంతా
జైల్లోనే కూర్చేసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. జాలీ 2కి ఉన్న అదే అండి మన పొడుగు జాలీ 2కు ఉన్న కాయిస్ ని పగలగొడతారనమాట దాంతో దీంతో. అప్పుడు బయటకు వచ్చేస్తారు హ్యాపీగా. ఈ ముగ్గురు అమ్మాయిలేమో ఏసీ వెంట్లలో నుంచి బయటకు పోతారు. ఆ సీన్ ని కావాలని ఎంత చెత్తగా పెడతారంటే ఈ సినిమాని థియేటర్ లో చూసే బదులు ఏ ఉల్లు సిరీస్ లో చూసుకోవచ్చు తెలుసా, హిట్ అయి ఉండేది దాంట్లో పెట్టుంటే. తర్వాత శవాన్ని మాయం చేద్దామని చెప్పి ఈ బాడీని ఎగ్ రోల్ చేసి మరీ తీసుకెళ్తారు ఒక దాంట్లో. దాన్ని ఈ లూసీ బాబు చూసేస్తది. ఒరాయ్ ఎవరు రాదు నీ అబ్బా, కార్పెట్ దంచండి, ఒరే జాలీ 2 కనిపించవు బయటికి రా. కట్ చేస్తే గాలిపటం ఎగిరినట్టు ఆవిడ పైకి లేస్తుంది అనమాట. అండ్ ఈ బాడీని సోఫా మీద కూర్చోబెడతారు ఎత్తుకోబోయి. అండ్ ఒక పిల్ల వచ్చి హే నాటి ముసలోడా ఎలా ఉంది నా స్ప్రే వాసన చూస్తావా. ఇప్పుడు ఆ ముసలోడు బతుకున్నాడు అని చెప్పి ప్రూవ్ చేయాలని వీళ్ళు ఆ పిల్ల మీద పడేస్తారు ఒకటి తలకాయని తీసి. శవాన్ని కూడా సెక్షువల్ గా వాడుతున్నారంటే ఎంత విషయం రా సినిమా మేకర్స్. నీలో అంత వేడుందా? ఏహే నాటి ముసలి మ్యాన్, ఇదిగో నా రూమ్ కాదు, నువ్వు అక్కడికి వచ్చి ఈ పనులని చెయ్యి, నీ ప్రతాపం చూపించు అని చెప్పి ఆ పిల్ల వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఈ ముగ్గురు ఆడపిల్లలు బ్లడ్ ని ప్యూరిఫై చేద్దామని చెప్పి నీళ్ళల్లో అడగతా ఉంటారు వేసి. అప్పుడే ఈ సూట్ వేసుకున్న సెన్నోడు ఆ రూమ్ లోకి వచ్చి డాక్టర్ శవం దగ్గర ఏదో చేసి అలవాట్లో పొరపాటు తుడిచేసి వెళ్ళిపోతాడు అనమాట. వీడికి తుడుచుకోవడం బాగా ఇష్టం అన్నట్టుంది, కడుక్కోడా కానీ ఈ పిల్ల వీడియో కూడా తీస్తుంది అనమాట. కట్టు పన్న రూమ్ లోకి పోగానే దాంట్లో ఈ పవర్ పఫ్ గర్ల్స్ వస్తారనమాట. హే గాయ్స్, ఆ బేబీ గారే కిల్లర్, మళ్ళీ క్లీన్ చేశాడు ఓసిడి గారు, ఇదిగోండి ప్రూఫ్ అంటారు. అప్పుడు మన అక్షయ్ బాబు ప్లాన్ వేస్తాడు అనమాట. రంజిత్ బాడీ తీసుకొని పోలీసులకు ఇద్దాం, బేడీ కిల్లర్ అనే లోపల అక్కడ ఉన్న బాడీ ఆల్రెడీ బేడీ గాడిది అనమాట, వాడు చచ్చిపోయి ఉంటాడు. ఇది కామెడీ ట్విస్ట్ ఉంటది అబ్బా, సూపర్ కామెడీ. బాడీ ఎవరితో కూడా తెలీదు, చూడకుండా ముగ్గురు తిరగతా ఉంటారు షిప్ అంతా, హోమ్ టూర్ చేస్తారు రెండు పట్టుకొని. ఈ లోపు పోలీసులు వస్తారు, ఈ శవాన్ని అందరూ చూస్తారనమాట. సెల్ఫీ తీసి స్నాప్ పెట్టాలి లేకుంటే స్ట్రీక్ బాద్ది అనుకుంటారు. అప్పుడు సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే శవం రంజిత్ది కాదు బేడీది అని ఉంటది. వీళ్ళు షాక్ అవ్వకుండా నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన చేప పిల్లల్లాగా ఎగరతా ఉంటారు గాల్లో. తర్వాత ఆ రెండు హత్యలు చేసింది ఎవడా అని తెలుసుకోవడానికి ఒక్కొక్కడిని విడివిడిగా ఇంట్రాగేషన్ కి పిలుస్తారు. అప్పుడు ఫస్ట్ వాడు వెళ్ళి సార్ నేను కాదు సార్ ఆ బేడీగా అని చెప్పింది. మరి ఎవర్రా, ఏమో మీరే ఉండొచ్చు, ఇంకంతే ప్యాట్ అని ఒకడు బీగించుకుంటాడు. ఈడేమో ముస్లిం అయ్యుండి దేవుడా అని అరుస్తాడు, దెబ్బగా వచ్చబోయేస్తాడు జుట్టులో నుంచి. ఈడు భయపిత్తులో లాగా ఉన్నాలే అని చెప్పి వాడిని పంపించేస్తారు. ఇంకా జాలీ 2ని పిలుస్తారు. ఆడేమో మదర్ ప్రామిస్ చేసి నేను కాదు అంటాడు. టీవీలో ఏమో ఆడికి సెట్ అయ్యే మొహం ఈడు దొంగ నా కొడుకు ఈడు వస్తే పట్టుకోండి అంటారు. ఇంకా ఆడి ఏడుస్తాడ్రా స్వామి, ఇంకా ఈ బొడ్డోడితో ఎందుకు అని చెప్పి ఆయన కూడా తరిమేస్తారు. ఇంకా ఫైనల్లీ జాలీ 3 వస్తాడు. నీకేం తెలుసో చెప్పరా అంటే ఫామ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీ, నీ అబ్బా బివేర్ కాషన్ అని చెప్పి ట్రాఫిక్ రూల్స్ అని నేర్పిస్తారు. కట్ చేస్తే రూమ్ లో ఎక్స్ వైఫులతో దుమ్ము లేపేస్తా ఉంటాడు మన బాబా అంకులు. అది మన బీడుకు నచ్చదనమాట సంజయ్ దత్. ఇంకా వార్డ్రోబ్ లో దాక్కున్న ఈ ముగ్గురు పవర్ పఫ్ గర్ల్స్ ని పడేసుకుంటారు మన ఇద్దరు పోలీస్ అంకుల్స్. వాళ్ళ ముగ్గురుతో గుడ్ కాపు బ్యాడ్ కాపు ఆడతారు. రాయ్ నేను బ్యాడ్ కాప్ ని, మూసుకొని చెప్పండి లేకుంటే మీ అదే ఒత్తులు ఆర్పేస్తా. ఇంకా అక్షయ్ కుమార్ లేచి ఏంటి అంకుల్ మీరు, నేను మీ జూనియర్ తో మాట్లాడతా. ఇంకా బాబాని జూనియర్ అన్నారని చెప్పి ఆయనకి గోవలో కుక్కర్ విజిల్స్ వేసేవో ఏమో తెలియదు కానీ సావ కొడతాడు, చేపను తోనోడు తోనేస్తాడు. అండ్ అప్పుడే వాళ్ళకి కిల్లర్ కి అగెయిన్స్ట్ గా ఏదో ఎవిడెన్స్లు దొరకతాయి అనమాట. సో అవెంజర్స్ అసెంబుల్ చేస్తారు. ఇంకా ఇన్సెప్షన్ లెవెల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. సంజయ్ దత్ వచ్చి డాక్టర్ ఏలు కోసింది బతుకున్నప్పుడే, దాంతో పాటు ఇంకోటి తెగింది వేలు కాదు. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్. తర్వాత డాక్టర్ నోట్లో నుంచి ఎవడో శనగపప్పు గుక్కేసాడు. అప్పుడు వాడికి ఎలర్జీ వచ్చింది. తర్వాత చచ్చిపోయే లోపు ఎవడో కమెడియన్ నా బట్ట వాడికి యాంటీడోడేస్ బతికిచ్చాడు. కట్ చేస్తే ఇంకోటి ఆయన లాక్కుంటా వెళ్ళి షూ దొబ్బేశాడు. సో ఆర్ట్ స్టూడెంట్స్ కాబట్టి డాక్టర్ ని వేసింది ఎవరో కాదు, ఈ దేవ్ నా కొడుకే. ఎందుకంటే దొరికిన దేవుగాడి సిగారు అండ్ పెన్ను వాడికి అగెయిన్స్ట్ గా దొరికాయి. విఆర్ షెర్లాక్ హోమ్స్. అండ్ ఇప్పుడు దేవుగాడిని జైల్లో దోచేస్తారు. వాడొచ్చి సార్ నేను కాదు సార్ కిల్లర్ని, నేను రేషన్ బియ్యంలో పురుగులనే చంపను, ఇంకా మనుషులు నేను చంపుతాను సార్. రే జూలియస్ పొల్లోడా నన్ను కాపాడరా, లేకపోతే నీకు 500 రూపాయలు కడ్డారు ఇచ్చేస్తాను, అది తీసుకో కావాలంటే ప్లీజ్. ఇంకా ఆఫర్ కి టెంప్ట్ అయిపోయి జూలియస్ మామ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు 2 కోతులు కనిపిస్తాయి. వాటిని సావుగొట్టి భయపెట్టి కింద పడిపోతాడు అనమాట. అప్పుడు ఒక డైమండ్ దొరికింది. తెలుస్తుంది అప్పుడు ఆయనకి ఇది బ్రేస్లెట్ లోది, ఎవరితో డైమండ్ మిస్సింగ్. సో వాడే దొంగ నా కొడుకు, వాడే కిల్లర్ అనుకుంటాడు. ఇంకా వెతకాలి కాబట్టి మధ్యలో సాంగ్ ని మళ్ళీ ఇరికిస్తారు. ఆ పార్టీలో 2 శవాలు లేసిన షిప్ లో సాంగ్ మాత్రం ఆగదు. ఇంకా పాట స్టార్ట్ అవుద్ది. ఆ పాట అయిపోయే లోపల దొంగన కొడుకు ఎవరా అంటే ఆ కెప్టెన్ గాడిది అనమాట, ఆ బ్రేస్లెట్ లో ఉండే డైమండ్. అప్పుడు వాడి రూమ్ లో బ్లడ్ అయి ఉన్న చొక్కాని పడేసుకుంటాడు అనమాట. ఇంకా ఈ బీడు అండ్ బాబా వాళ్ళు వచ్చి రే తొంగబలి చెప్పురా మూసుకొని, ఎందుకు అలా చేసేవో లేకుంటే నీ పీక చెక్కేస్తా. ఈ టైంలోనే కరెంట్ పోద్ది. ఇప్పుడు కెప్టెన్ పట్టేసుకున్నాం అనగానే లైట్లు వస్తాయన్నమాట.
ఆడు చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు వీళ్ళ పోలీస్ బాస్ వస్తాడు. ఈయన బాస్ ఏంటి దీక్షలో ఉంటాడు అంతే. కట్టుపన్నా లుంగి లేచిపోయింది ఇంట్రడక్షన్ లోనే. అబ్బా చూసేసా సరిగ్గా ఉంది అని జాలీ 3 అంటాడు. ఇంకా మళ్ళీ కర్మ రిటర్న్స్. వీళ్ళకి ఏం జరిగిందో వీళ్ళు అదే చేస్తారు ఇప్పుడు. ఇంకా కెప్టెన్ గాడు కిల్లర్ కాదు విట్నెస్. వాడి టైడ్ సర్ఫ్ పనిచేస్తుందో లేదో తెలుసుకుందాం అని చెప్పి ఆ రక్తపాతంలో చొక్కా ఇరికించుకున్నాడు. టైడ్ వైట్ అయిపోయింది అంటాడు. ఫైనల్లీ జైల్లో ఉన్న దేవ్ మామ ఈజ్ అవుట్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి ఈ టైంలో రంజిత్ బాడీ దాంతో పాటు 2 సూట్ కేసులు ఉన్న మెసేజ్లు తీసుకొని వచ్చేస్తాడు మన దగుడు మామ. అందరికీ పనిచేస్తాడు. సో అలా అందరూ దొంగనా కొడుకులు అని ఒక్కొక్కరు చేసిన తప్పులు రివీల్ చేస్తారు. సో అలా దే ఆర్ పొటెన్షియల్ మర్డర్స్ అన్నమాట. సో కిల్లర్ ఎవడో తెలిసిపోద్ది పొద్దున్న లోపల అంటాడు. ఇంకా షిప్ ఆగిపోద్ది. ఇంకా లాస్ట్ లో వెళ్తూ సూట్ కేసులో కిల్లర్ మొహం ఉంది, అది రేపు పొద్దున్న నేను డిసైడ్ చేస్తానని చెప్పి డాన్స్ వేసి వెళ్ళిపోతాడు అందరితో. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. దీని తర్వాత ఎవరో ఒకరు దగుడు నేసేయాలి ప్లీజ్ అందరం బయటపడొచ్చు అని జూలియస్ మావ అంటాడు. ఇంకా ఈ పిల్ల లేస్తుంది. ఏరా పాప నువ్వే దొంగవే, నిన్ను అనుకోలేదే, బలిదాను అమ్మా నువ్వు అని అనుకోగానే లేదు అంకుల్ నాకు కాలు తిమ్మిరి పట్టింది అందుకే పైకి లేసి నాకు అంత సీన్ లేదు అంటది. ఇంకా కిల్లర్ గడ ఆ రోజు రాత్రి మాస్క్ వేసుకుని దగుడు మావ దగ్గరికి వెళ్ళిపోయి వేసేస్తాడు. బట్ తాత లేచి ఉంటాడు అనమాట ఆల్రెడీ. ఇట్స్ హిస్ మాస్టర్ ప్లాన్. మళ్ళీ వేస్తాడు. రాజాసాబు కంటే పెద్ద మైండ్ గేమే మారుతి మావ కంటే విషయం ఈ డైరెక్టర్ ఎవరు. అండ్ ఇప్పుడు ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అది దేవుగాడే అనమాట. అది ఒక అర్థం. ఇది ఏరి పప్ప. ఒరే తాత నేను కిల్లర్ కాదురా, జూలియస్ గాడు నన్ను ఉజుగెళ్ళిపోయాడు అనగానే ఇంకా జూలియస్ మావ ఈస్ ఆల్రెడీ దేర్. ఇంకా రివీల్ చేస్తాడు అప్పుడు, పోయి దేవకట్ట నీ నోట్లో నా బొట్ట. ఏమైందిరా తప్పుడు చేస్తాను ఎలా ఇచ్చా దగడు అంకుల్ ద హైఫ్ అయ్యి అబ్బా సిగరెట్ తో కాల్చేది ముసల్లా. ఎలా ఈ లోపు డోర్ లో నుంచి ఇంకొకడు వస్తాడు, దేవుని వేసేస్తాడు. ఆ కిల్లర్ ని తరుముకుంటా పోయి దమ్ముంటే కాల్చిన రోదర్ఫోర్డ్ నన్ను జూలియస్ ఛాతీ చూపిస్తాడు. ఇంకంతే వాడు కాలుస్తాడు. స్లో మోషన్ లో పోలీసులు కాపాడదామని వచ్చి వాడికే బుల్లెట్ తగిలిస్తారు మళ్ళీ పాపం. దేనికంటే వీళ్ళు అమ్మయ్యా ఇంకా మనకి క్రింజి సినిమాలు రావనుకున్నా కానీ బుల్లెట్ తగిలింది ఆయన చేతికి అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు పోలీస్ బాబాయిలు వాడిని కొట్టేసి మాస్క్ తీసేస్తారు. అప్పుడే తెలుస్తుంది ఆడు జలభూషణ్ జాలీ 2 అని. సచిన దేవుగాడు కూడా పైకి లేచి తాతని వేసేయాలని చెప్పి పోయి కొట్టించుకుంటాడు. ఈ అభిషేక్ మీద ఫస్ట్ నుంచే డౌట్ ఉంది నాకు. అయినా ఐశ్వర్య రాయ్ మీద చీటింగ్ చేసినాడు, ఎలా చీట్ చేయడంలో తప్పే ఉందరా. ఇప్పుడు ఆయన్ని జైల్లో వేద్దామనే లోపు ఈ పిల్లనాయలు ఈడొచ్చి మళ్ళీ గన్నోడికే వేస్తాడు చెత్తనాయలు. ఇది కామెడీ ఎక్స్టెండ్ చేయడానికి సినిమా అంతే. ఇప్పుడు గన్ను పెట్టుకొని కూడా చంపకుండా స్టోరీ అంతా తిరిగి చెప్తాడు. దేవుతో కలిసి నేను డాక్టర్ని వేసేసా, మళ్ళీ ఆ బేడిగాడు దేవుడిని లేపేసాడు, ఐ మీన్ వాడి మీద ఒక సాక్ష్యాలన్నీ మనోడు సేకరించాడు, అందుకని దేవుగాడు బేడిని లేపేశాడు. 3వ టోకెన్ కెప్టెన్ గాడు, వాడిని నేనే లేవేసా. హౌ ఇస్ మై ప్లాన్. పోలీసులను కూడా ఇరికిచ్చి దొబ్బేశా. ఇలాగా ఒక కత్తి 3 పెట్టలు, ఒక బాణం 3 పెట్టలు. ఈ లోపు తాత దేవుతో బాహుబలి అవంతిక కోసం వచ్చినట్టు పై నుంచి దిగి వస్తాడు. గన్ను పడిపోద్ది మళ్ళీ. అప్పుడు ఆ కమిడియన్ అంకుల్ వచ్చి మళ్ళీ గన్ను వాళ్ళకి వేస్తాడు. ఏం చిల్లరగాలరా మీరు. ఈ నెమ్మ 2 గంటలు లాగడానికి ఇంత చేస్తారా సినిమాని. తిప్పి తిప్పి సీన్లు చేస్తారు, తిప్పి తిప్పి డైలాగులు రాస్తారు. ఎర్రి పప్పలారు ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. గన్ను దొరకగానే జూలియస్ మళ్ళీ డ్యాంక్ కామెడీ స్టార్ట్ చేస్తాడు. లూసీ వైపు గన్ను పెట్టి స్కట్టులేస్తా ఉంటది. దాన్ని వీళ్ళు చూసి ఆనందపడతా ఉంటారు. మళ్ళీ పెట్టరా పిల్ల సైడ్ అనగానే స్కట్టులేస్తా ఉంటది. సో దిస్ ఈస్ కామెడీ ఫర్ యూ అంతేనా. ఆ దేవుగాడు గాలి వచ్చే ఫ్యాన్ ఆన్ చేస్తారు, అందరూ దాని వైపు తీసుకెళ్లిపోద్ది అనమాట. ఆ గాలి దాంట్లో పడితే చచ్చిపోతారు. ఈ టైంలో కూడా సాఫ్ట్ పారం యాడ్ చేస్తారు వీళ్ళు. వీడికి హ్యాపీయేలే. లోపల దగుడు దేవు కొట్టుకొని చేస్తా ఉంటే నీ అప్ప ఇందు నాదిరా అని కొట్టుకుంటా ఉంటారు. ఈ కాంచి ఏమో సచ్చే స్టేజ్ లో ఉంటది. మళ్ళీ ఎమోషనల్ సీన్, పెళ్ళం పోయింది ఇంకా నాకు బతికేందుకని ఆడు కూడా చచ్చిపోదాం అనుకుంటాడు. ఆ పిల్లనేమో జూలియస్ కాపాడాడని చెప్పి వాడికి ముద్దులు పెడతా ఉంటది. దగుడు మా ఫ్యాన్ ఆపేస్తాడు. బట్ 2.5 గంట సినిమాని లాగాలి కదా, అందుకని చెప్పి ఇంకో 15 నిమిషాలు యాడ్ చేయాలి కదా. మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేస్తాడు దేవ్ వచ్చి. అందరూ బయట ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని ఉంటారు. ఇంకా అందరూ పోతారా సచ్చే స్టేజ్ లో ఉంటే అప్పుడు రియల్ జాలీ ఎంట్రీ ఇస్తాడు, సేవ్ చేస్తాడు. నాకు $69 బిలియన్ వద్దు, ఎందుకంటే నేను $169 బిలియన్ యజమానిని. నాతో మంచికొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ, ఎందుకంటే నేను ఉండేది ఎరగడ్డ. అవసరం మనకి. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇద్దరు జైలుకి దొబ్బేస్తారు. వీళ్ళు పోలీసులు, వీళ్ళు మళ్ళీ రీజాయిన్ అవుతారు అనమాట. అందరూ ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. అండ్ ఈ సినిమాలో ఇంకో క్లైమాక్స్ అని చెప్పి హౌస్ఫుల్ 5B అని ఇంకో పార్ట్ ఓపెన్ చేశారు. ఇంకా ఇది కూడా సేమ్ షిట్ అనమాట. డోంట్ వాచ్ ఇట్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. కామెంట్ చేయడం మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్ మీ కామెంట్లు మాకు. మీ లైకులు చాలా ఇంపార్టెంట్, ఈ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో ఎలా ఒక పిల్లతో ఎంగేజ్మెంట్ కాదు, కనీసం వీడియోలో అన్నా ఎంగేజ్మెంట్ ఇవ్వండి ప్లీజ్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసారు ఛానల్ మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
ఈ వీడియోకి ఏంటి 3000 లైకులు వస్తే నెక్స్ట్ పెద్ద పెద్ద తలకాయ పఠాన్ ఇన్ నచ్చల్ చేద్దాం మనం, ఏమంటారు? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. దిస్ ఈస్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్. బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉంది.